కాకుండా ఇప్పుడు ఇంకా అప్లికేషన్ ఫామ్స్ నింపని వాళ్ళతో ఎట్లా ఎవరు నింపిస్తున్నారు వాళ్ళు? వీళ్ళే బిఎల్ఓస్ ఉన్నారు కదా, బిఎల్ఓస్ ఉన్నారు, జీపీ ఉన్నాడు, జీపీ ఉన్నాడు, వాళ్ళకి ఇలా చేస్తున్నారు. ఇంపార్టెన్స్ తెలవట్లేదు. అర్థమైందా? మీ అందరికి చదువుకున్న వాళ్ళు మీ మీద ఎక్కువ బాధ్యత ఇచ్చిన వరం ఎస్ఐఆర్కి చేతులు కనిపించడం. మీరు కూడా అందరూ దీన్ని రొటీన్గా తీసుకోకండి మా ఉద్యోగాలు. ఈ రోజు మీ అందరికీ అంగడి కావచ్చు, మీ ఆర్ఐ గారు, ఈ రోజు మీరు పూర్వజన్మంలో రెండోది మీకు కూడా చెప్తున్నాను అందరికీ, దయచేసి ఇది చాలా మంది సామాన్యులకు పేదవాళ్ళకు శాపం అవుతుంది. లేకపోతే ఓటు ఉండాల్సిందే పట్ల. అది ఎందుకంటే ఆ ప్రధాన బాధ్యత మీది. మీరు రొటీన్గా చేయగానే ఈ ఏదైతే కర్తవ్యం నెరవేరుస్తున్నారో, ఇది ఇంతవరకు రోజు 365 రోజులు ఏదో ఒక పని చేస్తారమ్మా మీరు అందరూ. కానీ ఇది మాత్రం మీకు పెద్ద వరం దేవుడు ఇచ్చిన వరకు. ప్రతి ఒక్కటి చేస్తే మీ భవిష్యత్తులో మీకు మీ పిల్లలకు అంతా మంచి. వాళ్ళకి అప్పీల్ చేయండి, దయచేసి సహకరించండి అని చెప్పండి. అలాగే మీరు జాగ్రత్తగా ఉండండి, స్టాఫ్కు ఎనర్జెటిక్ లెవెల్స్ పెంచండి. టైం కూడా ఈ రోజు 15-20 రోజులు ఉన్నది కాబట్టి మ్యాక్సిమం ఎన్ని రోజులు కావాలా, ఎన్ని రోజులు కాకపోతే వాళ్ళ భవిష్యత్తులో ఆఫీసర్లకు మేము సరైన చర్య తీసుకోవాల్సి వస్తుంది. మీ నిర్లక్ష్యం వల్ల ఏమైనా పేద ప్రజలకు, సామాన్య ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఇది ఎందుకంటే ఒక యజ్ఞంలాగా చేయండి. 25 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడ కూడా విదేశీయులు ఉండకూడదు, విదేశీయులు ఎవ్వరు ఉండకూడదు. మీ ఖర్చు ఎక్కడ కూడా స్ట్రిక్ట్లీ ఉండండి. ఎందుకంటే ఆ దేశానికి ప్రమాదం ఫ్యూచర్లో. వాడు బయట దేశాలకు వెళ్ళి వచ్చి రేపు తెల్లారి వాడు ఏదైనా చేసే ఉన్నతమైన పదవులో పోయినాకో వాడు కాశ్మీర్ రాసిస్తారు వేరే దేశానికి. లేదు మన సైనికులను చంపుతారు. ఒకవేళ మన దేశం కాని వాడు విషయం కలుపుతాడు. భవిష్యత్తులో హంతకులను తయారు చేయకండి. మన భవిష్యత్ తరాలను కాపాడాల చేతుల్లో ఈ దేశం గురించి, మనం అభివృద్ధి గురించి, మనకి దేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ భారతీయుల ఓటు ఉండాల్సిందే. ఓటు కంపల్సరీ ఎంత కష్టపడతారో 10 రోజులు కష్టపడండి. ఇంకొక దైవ కార్యక్రమం అనుకోండి, ప్రభుత్వ కర్తవ్యమే కాకుండా దేవుడు ఇచ్చిన కర్తవ్యం అనుకోండి. దాంతోపాటు ఎక్కడ కూడా కొట్టించి కాదు. ఇక్కడ నేను చెప్పిందంతా అరే కాదు, మీ స్టాఫ్కి కానీ దానికి కానీ అందరికి చెప్పండి. టైం ప్రకారం నేను అప్పటికి వీడియోలు పెడుతున్నాను. ఫస్ట్ స్వేచ్ఛ వాళ్ళకి చెప్పండి. ఇది ప్రశ్నించే హక్కు, ప్రశ్నించే ఆయుధం. ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి అందరినీ ప్రశ్నించవచ్చు. ఓటు ఉంటాయి. ఓటు వేయని వారికి అర్హత లేదు, ఓటు నమోదు చేసుకుని అర్హత లేదు. రెండోది అనర్హులకు ఎట్టి పరిస్థితులు అవకాశాలు ఇవ్వకంటే ఒక్కరైనా సరే ఈ దేశానికి ప్రమాదమైన తీవ్రవాదం అవుతాడు. వాడు రాజకీయ ముసుగులో తీవ్రవాదం అవుతాడు. వాడే రేపు ఎమ్మెల్యే అవుతాడు, వాడే రేపు ఎంపీ అవుతాడు, వాడే రేపు ప్రధాని అవుతాడు. పాకిస్తాన్ లాంటి చోటు నుంచి డబ్బులు వస్తాయి వాళ్ళు. ఆ డబ్బులతో గెలుస్తారు. ప్రజల అమాయకత్వాన్ని ఆశ్రయించుకొని గెలుస్తారు. ఉన్నతమైన స్థానాలకు పోతారు. సైనికులను చంపుతారు, ఆయుధాలు కొనరు, పోలీసులకు పవర్స్ ఇయ్యరు, పేదలను చంపుతారు. కాబట్టి మైండ్లో పెట్టుకొని ఒక్క దొంగ ఓటు కూడా ఎన్ని రోజులు కాకూడదు, ఒక్క అర్హుడైన ఓటు ఒక్కరు కూడా పోకూడదు. భయం కనబడదు. జీవన్ రెడ్డి గారు మామూలు మీ ఇళ్ళకి వెళ్ళి రోడ్లు ఎత్తి ఎమ్మెల్యే అయినది అన్న ఇది ప్రాబ్లం అని చెప్పండి. సమస్యలకి అమ్మరానికి లేకపోతే తాత లేదు. దేశ రక్షణ గురించి అది -50 లోపల మన దేశం కాపాడుతున్నందుకు చస్తూ ఉంటే ఇంటి పక్కల్లోనే ఒక దేశ ఆక్రమణ గురించకపోతే కాబట్టి మీకు చెప్తున్నాను. ఎందుకు చెప్పంటే దేవుడు ఇచ్చిన వరం, పోయిన జన్మల వరం లేదు, డ్యూటీ చేయడం సరైన డ్యూటీ. దాన్ని ఎట్లా చేస్తాం? నువ్వు ముందు చెప్పండి, చెప్పండి మేడం, మీరు చెప్పమ్మా. ఏ ప్రాబ్లం చూస్తాను షిఫ్టింగ్ పెట్టుకున్నారా? మొన్న అంటే ఇప్పుడు మన ఏది ఎమ్మెల్యే మున్సిపల్ కూడా వేసారు.
మున్సిపల్ మళ్ళీ ఎన్రోల్ చేయించాలి. లేదు సార్, మళ్ళీ ఎన్రోల్ చేయించాల్సింది నంబర్కి లేదు. కొత్తగా. అసలు లిస్టులో రాలేదు సార్ మన ఆధార్ కార్డు మళ్ళీ తీసుకున్నారు సార్ లోపల. ఆధార్ కార్డు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అంటే మొన్న మున్సిపల్ సరేగా ఫిబ్రవరి 11 6 నెలలు అయిందండి, నాకు 5 నెలలు అయింది. సార్, ఓటర్ లిస్ట్లో పేరు ఉంది. తను చెప్పింది కదా, ఓటర్ లిస్ట్లో పేరు ఉంది. అక్కడ కుందరులో డీటెయిల్స్ లేవు. అది మ్యాపింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. తను అర్థం కాలేదు. ఇప్పుడు ఓటర్ లిస్ట్లో మన ఓటు వేసింది కదా, ఓటర్ లిస్ట్ ఎస్ఐ ఫామ్ వచ్చింది. కాకపోతే వాళ్ళు మ్యాపింగ్ చేయడానికి 2002లో డీటెయిల్స్ లేవు. అంటే వాళ్ళ మదర్ తీసుకుని అప్పు పేరెంట్ తీసుకుని మనం సెర్చ్ చేయొచ్చు కదా. అయ్యో, జిల్లా పేరు ఓకే, ఈడ కొన్ని సమస్యలు ఉన్నాయి, మాకు తెలుసు. మాకు తెలుసు ఎక్కడెక్కడ డబ్బులు ఓట్లు ఏ ఓట్లు ఉన్నాయి, ఏ వారంలో కూడా మాకు తెలుసు. మీకు చెప్పదలుచుకుంటే ఓకే, అది ఆటోమేటిక్గా సిస్టమే డిలైట్ చేసి పెళ్లి చేయలేదు. నాకు తెలుసు బాత్రూంలో ఓటు వేసేసి బాత్రూంలో ఓటు వేసిండు. వాళ్ళ అమ్మనాన్న లేకుండా వాళ్ళ పేరు వేసేది ఉంటాయి కదా. ఏం పేరు చచ్చిపోయింది దేశం గురించి, ఈ స్వేచ్ఛ గురించి. ఇది ఊరికే రాలేదు స్వేచ్ఛ. మీకు అర్థమవుతుంది. కొట్టిండు 30 ఏళ్ళ కింద కాబట్టి, 70 ఏళ్ళ కింద కూడా అండర్తో కొట్టిండు. కళ్ళ ముందే కన్న బిడ్డను అత్యాచారాలు చేశారు, కన్న తల్లులను చేర్చారు, కొడుకు ముంగట తల్లిని చేర్చారు. 23 ఏళ్ళ బిడ్డ భగత్ సింగ్ ఉరిపెట్టుకున్నాడు. ఈ దేశం ఊరికే రాలేదు, ఈ స్వేచ్ఛ ఊరికే రాలేదు. మీకు అర్థం కావట్లేదు, చెప్పడం సరిగ్గా లేడు. నెలకు జీతం వస్తున్నదా, మేము ఎమ్మెల్యే